తర్వాత కూడా 2018 వరకు ఆ సంఘటన జరగనంత వరకు కూడా మనకు పెద్దగా పరిచయం లేదు. ఈ రోజున అది ఒక యాత్రా స్థలం లాగా లక్షలాది మంది ఇందాక వేమన చెప్పినట్టుగా ఒక విజయాన్ని పండగ చేసుకునేటువంటి సందర్భం ఇది. ఓన్లీ అనకాపల్లి ఈ వీధి వరకే కాదు, పల్లె పల్లెకు కోరేగాం వెళ్ళాలి, సినిమా కోరేగాం వెళ్ళాలి. దానిలో భీమసేన్ వారే చేయాలి, వారు చేయాలి. సో ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం ఈ సంఘటనలన్నింటినీ. సో 2018లో ఆయన చనిపోయాడు. ఆ భీమా కోరేగాంలో 500 మంది వీర సైనికులు అక్కడ ఉంటే 22 మంది మహర్లు చనిపోయారు. మహర్ రెజిమెంట్లు ఎలాగా ఈ భారతదేశంలో అటు బ్రిటిష్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మహర్ రెజిమెంట్ని ఎలా వాడుకున్నారు, రక్షణ గోడగా ఎలా వాడుకున్నారు. ఒక యుద్ధంలో విజయం కావాలంటే ఆ విజయానికి వెనుక మహర్ ఉంటేనే. అందుకనే మహరు పులులమ్మ, ఎవరాడు మహరు పులులమ్మ, మహారాష్ట్రలో కలదొకపల్లె పల్లె పేరురా కోరేగాము, మహారాష్ట్రలో కలదొకపల్లె పల్లె పేరురా కోరేగాము. కోరేగాము పేరు వింటేనే పేష్వాలాకే పుచ్చ పగులురా, పేష్వాలాకే పుచ్చ పగులురా. 500 కోరేగాము కత్తులు తీసి కుత్తుకులు కోసే మహరు పులులమ్మ. ఎవరన్నా మహరు పులులమ్మ, అరే మహరు పులులమ్మ. మహారాష్ట్రలో కలదొకపల్లె పల్లె పేరురా భీమా కోరే ఉపాయ్ పల్లె పేరురా గోరేగాము. పేరు ఉంటేనే పేష్వాలాకే పుచ్చ పగులురా. ఇది మనం పాడుకుని బాలునికి నడవలసిన త్రోవంటి ఇదే. ఇది నేర్పాలి, ఈ పాట నేర్పాలి. ఇక్కడ ఒక ఆయన కూర్చున్నాడు, ఇందాక వెళ్ళిపోయాడు. ఆయన లేపు చూపిద్దాం అనుకున్నాను అందరికి. ఇక్కడ ఇంకో తమ్ముడు కూర్చున్నాడు, లోవచంద కూర్చున్నాడు. అతను కూడా లేపు చూపిద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయాడు. ఏం చెప్దాం అనుకున్నానంటే నెక్స్ట్ ఇయర్ ఆ డ్రెస్ వేసి వీధుల్లో తెప్పమని చెప్దాం అనుకున్నాను. ఏ డ్రెస్ వేసి, అదిగో మన డ్రెస్సు, అదిగో మొత్తం కాదు మా డ్రెస్సు, మా డ్రెస్సు అది చూడు, ఆ కత్తి, ఆ వీరత్వం, ఆ గడ్డ, ఆ చెస్ట్, అది చూడు, ఆ ఖండం వీరుడు తిరిగినటువంటి కోరేగాం వీర సైనికుడిని వాడిని చూడండి. వీడే వీర సైనికుడు కోరేగాం. ఎవరు ఏంటి బాబు ఇది ఎటు తిరుగుతున్నారు ఏంటి బాబు అంటే వీడే కోరేగాం. కత్తులు కొట్టి బాబు ఇదేటైంది బాబు, ఇదే బాబు అయ్యింది 200 సంవత్సరాల క్రితం అని మనం ఆ చరిత్రను మనం వీధుల్లోకి తీసుకెళ్ళాలి. రాబోయే కాలంలో భీమసేన్ వారి నాయకత్వంలో ఒక నీలి కవాతు జరగాలి. అనకాపల్లి ఒక నీలి RSS నీలి కవాతు చూస్తే మిగతా వాళ్ళందరికీ పడాలి. సో మనం చూపించాం ఏమిటి, అప్పుడు పాడారు ఎక్కడ ఇందాక చెప్పారు. మనందరూ విభజన చట్టాలు చేసేసి మనల్ని విడగొట్టేసి అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాధికార ఉద్యమాన్ని నీరుగార్చడానికే మనకి విభజన చట్టాలు విడగొట్టే వ్యవహారం చేస్తున్నారు. కానీ ఈ కోరేగాం మీటింగ్లు పల్లెలో జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి తెలుస్తుంది, ఒరే ఆ మహర్ల వీరుల జోలికి పోవద్దు, ఆ దళితుల జోలికి పోవద్దు, ముఖ్యంగా ఆ మాల పులులకు జోలికి పోవద్దు. ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏలోనే యుద్ధం ఉందరా, వాళ్ళ డిఎన్ఏలో ఏముంది, యుద్ధం ఉంది డిఎన్ఏలోనే. వాళ్ళ జోలికి పోవద్దయ్యా. సో మనం చెప్తున్నాం, సమయం వచ్చినప్పుడు వస్తాం తప్పకుండా. తమ్ముడు ఇందాక దయాలు చెప్పాడు, గుర్రాలు హైదరాబాద్, ఎన్ని గుర్రాలైనా ఎన్ని హైదరాబాద్ అయినా మా డిఎన్ఏలోనే యుద్ధం ఉంది. అందుకనే అది KGH కాదు, ఇంకో హాస్పిటల్ కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, మళ్ళీ లేస్తాం. కెరటంలో గురువు అది లేస్తుంది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది, ఉజ్జరింపిస్తుంది. మా డిఎన్ఏలోనే యుద్ధం ఉంది. అందుకనే నిజమైన అంబేద్కర్ వారసులుగా
ఈ రోజున ఇక్కడ రాత్రి 9:30 కూడా ఇంతమందితో ఉన్నాము. ఎంతమంది అనేది కాదు, రాశి కాదు కావాల్సింది వాసి. వీళ్ళే 500 మంది సైనికులు, ఒక పక్క మరో పక్క 28,000 మంది విశ్వ సైనికులు. ఉచ్చలు పగిలిపోయి మీరు చూసే ఉంటారు. ఈ మధ్య ఒక సినిమా 300 Men అని ఒక సినిమా వచ్చింది, చూసే ఉంటారు. శరత్ చూసావా? 300 Men. వాడు దాంట్లో అంటాడు ఎంత సైన్యం అటేపున, వేల సైన్యం, లక్షల సైన్యం వచ్చేస్తా ఉంటారు. వీళ్ళు ఎంతమంది? 300 Men. అప్పుడు వచ్చి దాంట్లో నేను కూడా యుద్ధం చేయనవుతానంటాడు. అప్పుడు ఎవరు అడుగుతాడు లీడరు, స్పార్టన్స్ వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అంటాడు. వాళ్ళందరూ ఈ పట్టుకుని వెళ్తాడు, వార్ 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 అంటారు. వాడు ప్రొఫెషనే వార్. మా వృత్తి కూడా యుద్ధమే, ఆత్మగౌరవ యుద్ధం, రాజ్యాధికార యుద్ధం, రాయితీల ఉద్యమం కాదు. అంబేద్కర్ కోరుకుంది 24 గంటలు ఆ మెతుకులు వేస్తుంటే ఆ మెతుకుల్లో ఒకడేమో మా బతుకు పోతుంది, వాడు అరమెతుకు ఎక్కువ తినేస్తాడు, ఒక అరమెతుకు నాకు తక్కువగా వస్తుంది. ఆ 15 మెతుకుల్లో ఆ అరమెతుకు ఎందుకు ఇంకోటికి ఎక్కువ ఇచ్చేస్తామంటే ఆ అరమెతుకోడు మనువాది అంటున్నాడు. ఆ వీడేమో నువ్వే మనువాది, నువ్వు మనువాది, నువ్వు మనువాది, మనవాదిరా మనము, అంబేద్కర్ వాదులు మానవతావాదులు రా అంటే అసలు మనవాది అతికెక్కి ఇద్దరిని చూస్తున్నాడు. అది గమనించయ్యా, అది గమనించు. అరమిత కోసం మన బతుకులు వాళ్ళు విభజన చట్టాలు చేస్తానే ఉంటారు. ఆ రోజున నువ్వు మర్చిపోయావా సోదరులారా? ఆ రోజున మీరు మర్చిపోయారా? ఆ రోజున గద్దరన్న ఎంత గంభీరంగా, ఒక కత్తి పద్మలో ఎంత గంభీరంగా ఉద్యమాలు చేసినప్పుడు, హక్కును చేర్చుకున్నప్పుడు, ఆనాటి కారంచేడు ఉద్యమంలో అసూలు బాసినటువంటి వాళ్ళని కానీ ఆ కాదు కారంచేడు ఉద్యమంలో హక్కును చేర్చుకుని ఆ రోజున 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భీమా కోరేగావ్ లాగానే చీరాలలో విజయనగర కాలనీ కట్టినటువంటి ఘనత మహర్ వీరులైనటువంటి మాలలదే. హక్కును చేర్చుకున్నాం, ప్రాణాలు ఇచ్చాం. వీధుల్లో నడిచి అప్పుడు బట్టలు ఆఫ్ డ్రెస్తో ఫస్ట్ టైం నేను అప్పుడు SC ST అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అర్ధనగ్నంగా వీధుల్లో మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం కావాలి దళితులకు తుపాకులు కావాలని కలెక్టరేట్ని నిర్బంధించినటువంటి, దిగ్బంధనం చేసినటువంటి నేను ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అంబేద్కర్ ఉద్యమాల్లో 4 రక్తపు బొట్టులు కాచాను ఈ శరీరం. ఆ ధైర్యంతోనే మాట్లాడుతున్నాను. పర్వాలేదు, ఎన్నిసార్లు మనకి దెబ్బలు తగిలినా మళ్ళీ బతుకుతూనే ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం భీమా కోరేగావ్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ రోజున వాళ్ళ ఆ సామాజిక జీవితాన్ని నుంచి ఆత్మగౌరవ ఉద్యమానికి నిరాళంగా వాళ్ళ బలిత్యాగానికి సిద్ధపడ్డారు. అందుకనే అంబేద్కర్ గారు అంటారు, త్యాగానికి సిద్ధపడని జాతులకు నిష్కృతి లేదు. త్యాగాలకి సిద్ధపడాలి, త్యాగాలకి సిద్ధపడినటువంటి జాతికి నిష్కృతి లేదు. త్యాగం చేశాడు మహానుభావుడు. మనలను ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడాయను. మనను ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడాయను. బైబిల్లో ఏం చెప్తారు? మనల్ని ధనవంతుడు చేయుటకు ప్రభు అంటాడు. నేనేమంటున్నాను? మనల్ని ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడాయను. ఎన్ని వేల కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా సరే అట్లు తీసేసి దేశము నేను అనుకున్నప్పుడు నా దేశం, దేశము జాతి అనుకున్నప్పుడు నా జాతే అని చెప్పేటువంటి ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ కళ, ఆ శక్తి, ఆ యుక్తి ఉన్న ఏకైక వ్యక్తి భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. అది త్యాగం అంటే. త్యాగానికి ప్రతిరూపం, త్యాగానికి ప్రతిరూపం. త్యాగానికి సిద్ధపడిన జాతులకు నిష్కృతి. లెట్ us sacrifice అనుకున్నారు జపాన్ వాళ్ళు హిరోషిమా నాగసాకి మీద బాంబులు వేసినప్పుడు బూడిదే ఉంది. అక్కడ బూడిద నుంచే వాళ్ళు ఉద్భవించారు, ఫలించారు. బూడిద నుంచే
ఫలించారు. నాశనం అయిపోతుంది అనుకుంటున్న దేశం ఈ రోజున అమెరికా లాంటి అగ్ర దేశాలని ఎలక్ట్రానిక్స్ లో గజగజలాడిస్తుంది. వాళ్ళు ఎందుకు లెట్ us సాక్రిఫైస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. భీమా కోరేగో వెళ్తే 500 సైనికులు, అటువైపున 28,000 మంది ఉన్నారు. మనం చనిపోతే ఏంటి కాదు, మన వారసులకి మనం ఒక నిదర్శనం కావాలి. మన వారసులకి మన శౌర్యం తెలియాలి, మన వారసులకి మన పరాక్రమం తెలియాలి, మన వారసులకి మనం త్యాగం తెలియాలి, మన వారసులకి మనం ఇచ్చేటువంటి బానిసత్వ సైకిళ్ళ చెప్పులు కావాలి అని వాళ్ళు త్యాగం చేశారు.